యూనియన్తో సింగరేణి యాజమాన్యం నిర్వహించినటువంటి స్ట్రక్చర్ మీటింగ్లో భూపాలపల్లి ఏరియాలోని అనేక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ తెలిపారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్ట్రక్చర్ మీటింగ్లో చర్చించిన పలు సమస్యల గురించి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి ఏరియా సింగరేణి ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని, జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్ల కొరతను నివారించాలన్నారు. కృష్ణా కాలనీ, కార్ల్ మార్క్స్, కృష్ణా కాలనీ డిస్పెన్సర్స్ రెగ్యులర్గా నడపాలని, రామప్ప కాలనీలో నూతన డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఏరియా ఆసుపత్రిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో నెలవారీగా మీటింగ్ నిర్వహించాలన్నారు. నిన్న అనగా 10వ తారీఖు డిసెంబర్ 2024 నాడు సింగరేణి యాజమాన్యంతో భూపాలపల్లి ఏరియా స్ట్రక్చర్ కమిటీ సమావేశం గుర్తింపు సంఘంగా ఏఐటీస్తో జరిగింది. గత 38 నెలలుగా అంటే అక్టోబర్ 2021 నాడు చివరి స్ట్రక్చర్ సమావేశం గత గుర్తింపు కాలం టీబీజీ కేసు కాలంలో జరిగింది. ఆ తర్వాత 38 నెలల పాటు యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగు నిర్వహించలేదు. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పటికీ సుమారు 10 నెలల పాటు సర్టిఫికెట్ ఇవ్వకుండా యాజమాన్యం తాత్సారం చేసింది. చివరికి ఏఐటీసీ చేసిన ఒత్తిడి ఫలితంగా 9వ నెల 2024న సర్టిఫికెట్ ఇచ్చి 10వ నెలల ట్రైనింగ్ ఇచ్చి 11వ నెల నిర్వహించినటువంటి స్ట్రక్చర్ మీటింగ్ జరపకుండా ఈ నెల 12వ నెలలో మొదటి స్ట్రక్చర్ సమావేశం జరిగింది. ఇందులో అనేక సమస్యల మీద యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా ఏరియా జనరల్ మేనేజర్ గారు కానీ, ఏరియాలో ఉన్న ఇతర అధికారులు కానీ మేము చర్చించిన అనేక సమస్యల మీద సానుకూలంగా స్పందించడమే కాక వాటిని త్వరితగతిన పూర్తి చేయడం కోసం, పరిశీలించడం కోసం హామీ ఇచ్చారు. అందువల్ల జిఎం గారికి, ఇతర ఏరియా అధికారులందరికీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో 20 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 7 మాత్రమే ఉన్నారు. కాబట్టి 50 మంది కంటే ఎక్కువ మందిని ఒక డాక్టర్ చూడడం అనేది కష్టం. అలాంటిది ఒక 200 మంది పేషెంట్స్ని ఒక్కో డాక్టర్ చూస్తున్నాడు. ఓవర్లోడ్ అయిపోయింది. ఈ డాక్టర్ స్పెషలిస్ట్ వైద్యులతో పాటుగా జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు కూడా అవసరం. కాబట్టి సింగరేణి యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి డాక్టర్లను తెప్పియాలని, లేని పక్షంలో కోవిడ్ సందర్భంగా ఎట్లయితే స్థానికంగా ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ని టెంపరీగా రిక్రూట్ చేసుకొని, అపాయింట్ చేసుకొని వాడుకోవడం జరిగిందో అదే పద్ధతిలో డాక్టర్లను తీసుకోవడం ద్వారా హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ని ఒప్పించి డాక్టర్ల కొరత లేకుండా చేయాల్సిందిగా యాజమాన్యాన్ని కోరడం జరిగింది. దీని మీద డివైసీఎంఓ గారు కూడా వాస్తవ పరిస్థితిని అక్కడ చర్చలో చెప్పారు. దాన్ని ఒక నోట్ రూపంలో రాసి సిఎన్ఎండి డైరెక్టర్ దృష్టి తీసుకుపోయి డాక్టర్ల కొరత నివారించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. అలాగే కృష్ణ కాలనీ, కాల్మర్స్ కాలనీలలో ఉన్న డిస్పెన్సరీలు గత 4 సంవత్సరాలుగా డాక్టర్లు లేకుండా కేవలం నర్సింగ్ స్టాఫ్తో నడుస్తుంది. అది సరైనది కాదు. కాబట్టి ఆ 2 డిస్పెన్సరీలు కూడా డాక్టర్లను తెప్పించి నడపడంతో పాటుగా కొత్తగా ఏర్పడినటువంటి 18 లైన్ కాలనీ మరియు రామప్ప కాలనీ 2000 మంది కార్మికులు ఉంటారు. అక్కడ నూతనంగా ఒక డిస్పెన్సరీని నెలకొల్పాలని అడగడం జరిగింది. ముందుగా డాక్టర్ల సమస్య పరిష్కరించిన తర్వాత కొత్త డిస్పెన్సరీ గురించి మనం ఆలోచిద్దామని చెప్పి యాజమాన్యం గారు చెప్పారు. అలాగే ఏరియాలో పనిచేస్తున్నటువంటి ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బందికి అదనంగా చేసిన పనికి ఓడి చెల్లించాలని చెప్పి అడిగిన మీదట సర్క్యులర్ ప్రకారం, ఓడి రూల్స్ ప్రకారం అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే క్వార్టర్స్ సమస్యలు ఇక్కడ చాలా తీవ్రంగా పేరుకుపోయినాయి. అనేకమైన కోటలలో, కొన్ని వందలాది కోటలలో వైరింగ్ సమస్యలు ఉన్నాయి. వైరింగ్ మార్చాల్సిన సందర్భాలు ఉన్నాయి. వైరింగ్ రిపేర్ చేయాల్సిన సమస్యలు ఉన్నాయి. అది పరిష్కారం కావడం లేదు. రూఫ్ లీకేజ్ అయిపోయి చాలామంది కార్మికులు కోటల మీద ఉండలేమని చెప్తున్నారు. చాలా కోటలకు పీరియాడికల్ వైట్ వాషింగ్ చేయలేదు, పెయింటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మన సుభాష్ కాలనీ లాంటి అక్కడ ఉన్నటువంటి ఎండి క్వార్టర్స్ లాంటి చోట్లయితే వరండాల్లో కానీ బయట కానీ ఫ్లోరింగ్ పూర్తిగా పోయింది. మేసనరీ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్వార్టర్స్లో
తలుపులు కిటికీలు డ్యామేజ్ అయ్యి కార్పెంటరీ మరియు ఇతర సివిల్ వర్క్స్ రిక్వైర్మెంట్ ఉన్నది. అలాగే ఎంసీ క్వార్టర్స్ ఏరియా ఆసుపత్రి దగ్గర ఎంసీ క్వార్టర్స్కి గార్డెనింగ్ వర్క్స్ జరుగుతాయని చెప్పి ఫిర్యాదు వచ్చింది. ఏరియాలో కుక్కలు కోతులు తీవ్రంగా తిరుగుతున్నాయి, వాటిని నివారించే విషయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. యాజమాన్యం కూడా దీని మీద స్పందించింది. జీఎం గారు సివిల్ డిపార్ట్మెంట్ వారికి ఒక స్పష్టమైన రిపోర్టు తోటి ముందుకు రావాలని, దాని ఆధారంగా తప్పకుండా ఈ సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉందని అంగీకరించింది. అదేవిధంగా ఏదైతే ఈ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోయినామో ఈ క్వార్టర్స్ కాలనీల సమస్యలన్నీ కూడా తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన 15-20 రోజుల్లో రిపోర్టు తీసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా కంప్లైంట్స్ ఆధారంగా తప్పకుండా పనులు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ రామప్ప 18 లైన్ కాలనీలో సుమారు 2,000 మంది కార్మికుల కుటుంబాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. భూపాలపల్లి 5,000 మంది ఉంటే 2,000 మంది అక్కడే ఉన్నారు. కాబట్టి అక్కడ ఓపెన్ జిమ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, కూరగాయల మార్కెట్ అంగడి ఒక రోడ్డు మీద కాకుండా పక్కన ఏర్పాటు చేయడం కానీ, కామన్ ప్లే గ్రౌండ్తో పాటుగా శ్మశాన వాటిక అవసరాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమైన సమస్యలు పేరుకుపోయి ఉన్న అన్ని సమస్యల మీద జీఎం గారు ఇతర అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో జరిగిన అంశాల మీద రాబోయే స్ట్రక్చర్ సమావేశంలో దీన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించేదాకా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా తప్పకుండా యాజమాన్యం అధికారుల వెంటబడి వీటి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ నిరంతరం కార్మిక వర్గ హక్కుల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసే తత్వం కలిగిన కాబట్టి సింగరేణి కార్మికులందరూ భూపాలపల్లి ఏరియాలో ఏఐటీసీని మరింత శక్తివంతం చేయడంతో పాటుగా ఏఐటీసీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున రిక్వెస్ట్ చేస్తాం.